Hello students, how are you? I hope all are good. Today our class is irrational numbers. Definition of irrational numbers. Irrational number, a real number cannot be written as a simple fraction or p by q form is called irrational number. ఏదైనా ఒక నెంబర్ని p by q ఫామ్లో రాయలేనట్టయితే దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అంటారు. p by q అంటే రేషనల్ నెంబర్, రేషనల్ నెంబర్లో రాయలేదంటే ఇర్రేషనల్ నెంబర్ అంటారు. అంటే ఒక డెసిమల్ని తీసుకొని ఆ డెసిమల్ ఫర్ ఎగ్జాంపుల్ 1.5 ఉంది. 1.5 అంటే 3/2 అవుతుంది. బట్ 3.14159 డాష్ డాష్ దీన్ని రాయలేం. ఎంత వస్తుందంటే కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ p by q ఫామ్, దట్ మీన్స్ ఫ్రాక్షన్ ఫామ్. సో √2, √3 above decimals are non-terminating and non-repeating. So these are called irrational numbers. Non-terminating and non-repeating. Recurring means repeating. అవి రిపీట్ అవ్వట్లేవు, టెర్మినేట్ అవ్వట్లేవు. సో ఇఫ్ n is a natural number which is not perfect square, then √n is always an irrational number. 2, 3, 5, 6, 7, 8 etc. are not perfect. Perfect అంటే 9 ఉంది, 3 into 3 అని రాయొచ్చు. 4 ఉంది, 2 into 2 అని రాయొచ్చు. బట్ వీటిని అలా రాయలేం కాబట్టి ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. నౌ లెట్ us see 9 is equal to 3 into 3, 4 is equal to 2 into 2, 25 is equal to 5 into 5. So 4, 9, 16 are perfect square numbers because they can be written as product of two same numbers, but 8 cannot be expressed product of both same numbers. పైన ఉన్న నెంబర్లని సేమ్ నెంబర్ ప్రొడక్ట్గా రాయొచ్చు, బట్ 8ని మాత్రం అలా రాయడానికి కుదరదు. ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉండాలి. ఒక నెంబర్ని రెండు సేమ్ నెంబర్ల ప్రొడక్ట్గా రాయగలిగితే దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ అంటారు. రాయలేకపోతే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. పర్ఫెక్ట్ స్క్వేర్ కానివన్నీ ఇర్రేషనల్, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్. నౌ లెట్ us start a problem. Find the value of √7 up to 6 decimal places by long division method. దీన్ని solution we have to listen the video 2 or 3 times. Watch carefully every step until you understand. మీకు అర్థమయ్యే వరకు ఈ వీడియోని క్లియర్గా చూడండి, స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేయండి. Given irrational number √7, we have to find up to 6 decimal places by long division method. Recall once upon square roots చేయడాన్ని 8th క్లాస్లో మీరు నేర్చుకొని ఉన్నారు. ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ ఉంది. ఏ స్క్వేర్ మీన్స్ రూట్ ఏ ఇంటూ ఏ. ఏ ఇంటూ ఏలో నుండి 1 తీసుకుంటాం, ఏ తీసుకుంటాం. అదేవిధంగా 16 ఉంది, ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమంటాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసి స్క్వేర్ రూట్ కనుక్కున్నప్పుడు 2 into 2 into 2 into దీన్ని 16ని 2 into 2, 2 into 2 అంటే 4 into 4. ఇక్కడ 2 into 2 ఈ రెండింటి నుండి 1, 2 into 2 ఈ రెండింటి నుండి 1, 2 into 2 4. ఈ విధంగా 2 డిజిట్స్ ఉన్నప్పుడు ఆ 2 డిజిట్స్ సేమ్ ఉంటే సేమ్ ఉన్న డిజిట్స్ నుండి 1 తీసుకోవాలి. సో ఇక్కడ 6 డెసిమల్ ప్లేసెస్ అంటే పాయింట్ తర్వాత, డెసిమల్ పాయింట్ తర్వాత మనకు 6 ప్లేసెస్ రావాలి. కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ కి 1 తీసుకున్నప్పుడు ఈ డెసిమల్ పాయింట్ తర్వాత 12 జీరోస్ ఉంచాలి. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ కి, అర్థమైందా? మనం డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ వరకు అయితే ఫైండ్ అవుట్ చేయాలనో దానికి డబుల్ జీరోస్ ఇక్కడ రాసుకోవాలి. అంటే 6 ఉంది కాబట్టి 12 రాసినాం, 5 ఉంటే 10 రాయాలి. సెకండ్ స్టెప్ 7. ఈ 7కి స్క్వేర్ రూట్ ఏమిటి? 7 స్క్వేర్ రూట్ అంటే 7కి స్క్వేర్ రూట్ లేదు. మరి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఏంటివి? 4 and 9. 4 పర్ఫెక్ట్ స్క్వేరు,
9 పర్ఫెక్ట్ స్క్వేర్. దీని స్క్వేర్ రూట్ వచ్చేసి 2, దీని స్క్వేర్ రూట్ వచ్చేసి 3. సో రూట్ 7 లైస్ బిట్వీన్ 4 and 9. ఈ రూట్ 7 అనేది రూట్ 4 రూట్ 9 కి మధ్యన ఉంది. దీని స్క్వేర్ రూట్ షుడ్ బి లైస్ బిట్వీన్ 2 and 3. దీని యొక్క స్క్వేర్ రూట్ కూడా 2 కు 3 కి మధ్యన ఉండాలి అన్నప్పుడు ది స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 7 గ్రేటర్ దాన్ 2 and less than 3. సో we will take 2 only. ఇప్పుడు మనం 2 తీసుకోవాలి. 2 2 जा 4, 3. Again keep it point. Take 2 zeros. ఇక్కడ ఈ 2 జీరోలని మనం రైట్ డౌన్ చేయాలి, కిందికి తీసుకోవాలి. దెన్ ఈ 2 కు 2 యాడ్ చేస్తే 4 వస్తుంది. నౌ 4 వచ్చిన తర్వాత అర్థమైందా, ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్కి అదే నెంబర్ని యాడ్ చేస్తే 4 వస్తుంది. అగే నౌ ఇక్కడ మనం నెక్స్ట్ ఏ డిజిట్ అయితే ఇక్కడ రాస్తామో ఆ డిజిట్ తోటి దీన్ని మనం మల్టిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 6 పెట్టినా 46 అయింది. 46ను 6ను మల్టిప్లై చేస్తే 276 ఇక్కడ రాయాలి. అగైన్ దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. 4 9 మైనస్ 7 అంటే 2. మళ్ళీ 2 zeros ఇక్కడ రైట్ డౌన్. ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 యాడ్ చేసుకోండి. 6 ప్లస్ 6 12, 52 అయింది. ఇక్కడ మీరు ఇప్పుడు ఏ నెంబర్ అయితే ఇక్కడ రాస్తారో, ఏ డిజిట్ అయితే ఇక్కడ రాస్తారో ఆ డిజిటే ఇక్కడ రాయాలి. దాంతో ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలి అన్నప్పుడు మనకు జనరల్గా ఇక్కడ 5 పైజా అంటే 25 అవుతుంది, కానీ 24 ఉంది కాబట్టి 4 చేద్దాం. 4 రాస్తే 524 ఇంటూ 4. మీరు 524 చేస్తే ఎంత వస్తుందంటే 4 4 16 2096. అగైన్ 403. మళ్ళీ ఈ 2 zeros కిందికి దించుంది. 4 యాడ్ చేయండి. అప్పుడు 4 4 8. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంచండి ఎందుకంటే ఇంకో నెంబర్ రాయాలి కాబట్టి. 2 5. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ రాస్తే అదే నెంబర్ దాంతో దీన్ని మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 రాసినాం అనుకోండి. 6 రాస్తే 3000 ఏబో అవుతుంది. 6 మనకి అవసరం లేదు, 5తో చేయండి. 5తో చేస్తే ఇక్కడ 5 రాయండి. 5 తోటి 5285 ఇంటూ 5 ఈ 2 చేస్తే 5285 ఇంటూ 5. దీన్ని మల్టిప్లై చేసుకొని చూసుకోండి. 5 5 25, 42, 14, 25, 26, 425. దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 5 ఇక్కడ 9 ఉంటుంది, 7 ఇక్కడ 3 ఉంటుంది కాబట్టి -4 అంటే 9 వస్తుంది. ఇక్కడ 9 ఉంటుంది, 6 తీసేస్తే 3 వస్తుంది. 3975. అగైన్ రైట్ డౌన్ 2 zeros. ఈ 2 zeros కిందికి వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 3,97,500 వచ్చింది. ఇక్కడ ఏ నెంబర్ ఉంచుతాం మనం? 5 ఉంది కాబట్టి 39 5 అంటే 5 టేబుల్ చూడండి. 5 8 40 అవుతుంది. 40 పనికిరాదు కాబట్టి 7 రాస్తున్నా నేను. 7 ఇక్కడ రాయండి. ఇప్పుడేం 52,907 ఇంటూ 7. ఈ రెండింటి మల్టిప్లై చేయండి. ఈ రెండింటి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 3,07,500
70,349 సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే 1 ఇది 9 ఉంటుంది, 5 ఇది 4 ఉంటుంది, 4 - 3 అంటే 1, ఇక్కడ 7 2 again write down 2 zeros. ఇప్పుడు మీరు చూడండి ఈ 7కి 7 యాడ్ చేయండి, పక్కకు రైట్ 4 14 1 9 5. మళ్ళీ ఇక్కడ 27 ఉంది. 27 అంటే 5 5 వస్తుంది, చూసుకోండి. 5 5 ఇక్కడ 5 వేయండి, ఇక్కడ 5 వేయండి. ఇప్పుడు 5,25,145. ఇక్కడ మనకి 27 ఉంది కాబట్టి 5 చేయండి, 5తో రాస్తే 5 5 25 కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 5 రాసినాం, మల్టిప్లై చేసి చూద్దాం ఒక్క నిమిషం. 5,25,145 ఇంటూ 5 మనం మల్టిప్లై చేస్తే 26,45,725. సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసి ఈ 2 జీరోస్ని మళ్ళీ రైట్ డౌన్. లాస్ట్ 1 ఇది. ఈ లాస్ట్ 1లో మనం ఈ 5 యాడ్ చేసినట్టయితే 5 0 అంటే 10 వస్తుంది. 10 అంటే 0 పైన ఈ 1 ప్లస్ 4 5 1 9 2 5. ఇక్కడ మనకు 52 ఉంది, 69 ఉంది కాబట్టి 1 టైం మాత్రమే పోతుంది కాబట్టి 1 రాసుకోండి. 1 రాసిన తర్వాత 15,91,501 సబ్ట్రాక్ట్ చేసేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే మీకు 9 వస్తుంది. అగైన్ 9 5 4 1 7. This is the square root of root 7 is equal to 2.64571. మనకు అప్ టు 6 ప్లేసెస్ అన్నాడు కాబట్టి దాని వాల్యూ ఇంత వస్తుంది. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫైండ్ తర్వాత ఏ నెంబర్ కూడా మళ్ళీ రిపిటేషన్ వస్తలేదు. రిపిటేషన్ అంటే రిపీట్ కావటం. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఉందనుకోండి, 0.333 ఇలా వస్తుంటుంది. ఇక్కడ ఏ నెంబర్ కూడా రిపీట్ అవ్వట్లేదు. అండ్ దిస్ ఈజ్ నాట్ టెర్మినేటింగ్. ఇది ఎండ్ కూడా కాలేదు, టెర్మినేట్ కాలేదు అండ్ రికరింగ్ లేదు. సో దిస్ ఈజ్ ఇరేషనల్ నెంబర్. లాంగ్ డివిజన్ మెథడ్. We should observe this process. You should watch the video. Any doubt? Comment on this video. I will clarify.